హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మెథడాలజీలో ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ రీడింగ్ స్కిల్. ఇందులో నుండి కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ నేను ఫ్లోచార్ట్ లాగా తయారు చేసుకున్నాను. రీడింగ్ స్కిల్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి? గెటింగ్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ద టెక్స్ట్, అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా తెలుసుకోవడం. ఈచ్ సెంటెన్స్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ కంప్లీట్ మీనింగ్ తోటి ఎవ్రీ సెంటెన్స్ను కేర్ఫుల్గా రీడ్ చేయడం. ఎగ్జాంపుల్, ప్రిపేరింగ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ టెస్ట్స్. దిస్ ఈస్ ద ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి? గెటింగ్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఆర్ గెటింగ్ ద గిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఆర్ బుక్, అంటే ఒక పర్టికులర్ టాపిక్ను తెలుసుకోవడం. ఎగ్జాంపుల్, రీడింగ్ సప్లిమెంటరీ బుక్స్, నావెల్స్, ప్యాసేజెస్, న్యూస్ పేపర్ స్టోరీస్, అంటే న్యూస్ పేపర్లో పర్టికులర్ స్టోరీస్ చదవడము. ఇదేంటి? ఎక్స్టెన్సివ్ రీడింగ్. పర్టికులర్గా తెలుసుకోవడం ఎక్స్టెన్సివ్ రీడింగ్. సో ఇన్ దిస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ డివైడింగ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ సైలెంట్ రీడింగ్. సైలెంట్ రీడింగ్ అంటే ఏంటి? సైలెంట్గా మనసులో చదువుకోవడం. ఎంకరేజ్డ్ ఎట్ సెకండరీ అండ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అక్కడ మాత్రమే ఇది ఉపయోగిస్తారు. టు రీడ్ విత్ కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఇంప్రూవ్ దేర్ స్పీడ్ ఆఫ్ రీడింగ్, రీడింగ్ యొక్క స్పీడింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లౌడ్ రీడింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? గట్టిగా రీడ్ చేయడం. ఎప్పుడు? ప్రైమరీ స్టేజ్లో ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు ప్రైమరీ స్టేజ్. ఇంక్రీజ్ ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, వర్డ్స్, సిలబుల్స్, స్ట్రెస్, ఇంటోనేషన్, పాసింగ్ రైట్ ప్లేసెస్. వర్డ్స్ని, సిలబుల్స్ని, స్ట్రెస్ని, ఇంటోనేషన్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఎవరు కరెక్షన్ చేస్తారు? టీచర్ కరెక్షన్ చేస్తారు. మిస్టేక్స్ ఏమైనా ఉంటే టీచర్ కరెక్ట్ చేస్తారు. టీచర్ హెల్ప్ దెమ్ టు కరెక్ట్ ఇట్. వాళ్ళు, అంటే పిల్లలు చెప్పే పదాల్లో ఏమైనా తేడాలు, దోషాలు ఉంటే వాటిని ఎవరు కరెక్షన్ చేస్తారు? టీచర్స్ చేస్తారు. టీచర్స్ హెల్ప్ టు స్టూడెంట్స్ టు కరెక్ట్ ఇట్. నెక్స్ట్ వన్ టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుండి ఖచ్చితంగా 1 బిట్ వస్తుంది. ప్రతి ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. స్కిమ్మింగ్ అంటే ఏంటి? తక్కువ టైంలో ఎక్కువ అంశాలని గ్యాదర్ చేయాలి. చూస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్కార్డ్ ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్. అంటే న్యూస్ పేపర్ తీసుకుంటే న్యూస్ పేపర్లో మనం మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే చదువుతాం. కొన్నిసార్లు మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే చదువుకొని అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి? న్యూస్ పేపర్లో హెడ్డింగ్స్ రీడ్ చేయడం. సో ఇది స్కిమ్మింగ్. స్కానింగ్ అంటే ఏంటి? త్వరగా తెలుసుకోవడం, త్వరగా రీడ్ చేయడం. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద టీచర్. ఎగ్జాంపుల్, రైల్వే టైం టేబుల్. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. స్కానింగ్, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. రైల్వే టైం టేబుల్. డిక్షనరీ ఫర్ వర్డ్స్, అంటే ఏఏబిబి, అంటే మనకు ఏదైనా ఒక వర్డ్ కావాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేది ఏఏబి అనేవి చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధంగా మనం త్వరగా రీడ్ చేయవచ్చు. సో స్కానింగ్లోకి వెళ్ళి కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది. ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రీడింగ్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్. ఏంటి? హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ రీడ్ చేయడము స్కిమ్మింగ్. న్యూస్ పేపర్లో రీడింగ్, సబ్ హెడ్డింగ్స్ రీడ్ చేయడము స్కిమ్మింగ్. టెలిఫోన్ డిక్షనరీ, రైల్వే టైం టేబుల్. ఏంటి ఇక్కడ? స్కానింగ్, అంటే పర్టికులర్గా మాత్రమే మనం తెలుసుకుంటాం కాబట్టి స్కానింగ్. ఇక్కడ స్కానింగ్లో త్వరగా తెలుసుకోవడానికి ఒక చార్ట్ అనేది ఉంటుంది కాబట్టి స్కానింగ్. టెలిఫోన్ డిక్షనరీ, రైల్వే టైం టేబుల్, స్కానింగ్. ఇది ప్రీవియస్ బిట్. స్కిమ్మింగ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ అంశాలు తెలుసుకోవడం. స్కానింగ్ అంటే ఏంటి? త్వరగా విషయాన్ని కనుక్కోవడం. స్కిమ్మింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి? రీడింగ్ న్యూస్ పేపర్, హెడ్లైన్స్, సబ్ హెడ్డింగ్స్. స్కానింగ్కి ఎగ్జాంపుల్ రైల్వే టైం టేబుల్, డిక్షనరీ వర్డ్స్. ఇలాంటివన్నీ కూడా స్కానింగ్కి ఎగ్జాంపుల్స్. సో ఈ విధంగా నేను చార్ట్ ప్రిపేర్ అవుతాను. సో ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.